2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో శైలజ గారు. నమస్తే సిరి గారు. మనం డాన్స్ చేసినా, సాంగ్ పాడినా, లేదంటే ఒక వ్యాపారం చేయాలి అన్నా, మనం చేస్తున్నాము అని జనాలకి తెలియాలి అంటే ప్రపంచం మొత్తం ఆన్‌లైనే ఉంది కాబట్టి, నేను గూడా నా వ్యాపారాన్ని ఆన్‌లైన్ పెట్టాలి అనుకునే వాళ్ళు చాలామందుంటారు. సో, మరి ఇదే ఒక ఇంట్లో ఉండే మహిళ ఆలోచించి డిజిటల్ మార్కెటింగే నేను స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఎలా ఉంటుంది ఈ వ్యాపారం? ఎలా చేయొచ్చు? చెయ్యొచ్చా? చేయగూడదా? చెయ్యాలా? అని అనుకునే డౌట్ అసలు లేనే లేదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సిందే ఇది. ఎందుకంటే మనల్ని మనం సెల్ఫ్ ప్రమోట్ జేసుకోవాలన్నా, మన బిజినెస్‌ని ప్రమోట్ జేసుకోవాలన్నా ఫస్ట్ మనకవసరం. తరువాతకి మనం వేరే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వాలి అన్నా గాని అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇది అవసరమే. ఇక దీనికి వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. ఇది నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలి? ఇన్‌కము ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దీనివల్ల నాకేమైనా యూజ్ ఉంటదా అనేది గూడా పక్కన పెట్టేద్దాం. బ్లైండ్‌గా అందరూ నేర్చుకోవాల్సిన విషయం అనమాట డిజిటల్ మార్కెటింగ్. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారు. ఆఫ్‌లైన్‌లో కంటే. కాబట్టి ఇది అవసరమే. డిజిటల్ మార్కెటింగ్ కోర్సో లేదంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసో ఒక బిజినెస్ లాగా నేను స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా అంటే యూత్ అయినా లేదంటే ఇంట్లో ఉండే మహిళలైనా స్టార్ట్ చేయాలి అంటే ఏం కావాలి? ఎంత ఉంటుంది ఇందులో లాభం? పెట్టుబడి ఎలా ఉంటుంది? దీంట్లో మీకు బేసిక్‌గా అయితే మీకొక ఫోన్ ఉంటే సరిపోతుంది. కానీ మనం ఫోన్ తోటే బిజినెస్ అంటూ స్టార్ట్ జేయడం అనేది అంత కరెక్ట్ కాదని నేను చెప్తాననమాట. ఫస్ట్ థింగ్ ఏందంటే దాంట్లోనే ఫోకస్ పెట్టి మనకు లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ గూడా ఒస్తాయి. కాబట్టి ఫస్ట్ ల్యాప్‌టాప్ బట్ చిన్నగా ఒక ఫోన్ ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు. కానీ మనం బిజినెస్ ప్రపోజల్ అనుకుంటున్నాం గదా! అందు గురించి కొద్దిగా మనం ఎలాంటిదైనా పర్లేదు. ఒక డెస్క్‌టాపో, ఒక ల్యాప్‌టాపో పెట్టుకుంటే ఏమవుతదంటే మీకే గాకుండా ఒక 10 మందికి సర్వీస్ ఇచ్చే విధంగా మీరు ఫస్ట్ నుంచే ట్రైన్ అవుతారనమాట. ఫస్టే మనం కొంచెం పెద్దగా ఆలోచిద్దాము. నా వరకే అయితుందో, కాదో ఇలా వద్దు. ఇలా వద్దు. మనం ఫస్టే చేస్తాము, అవుతుంది. 10 మందికి మనం సర్వీస్ ఇద్దాము అనుకున్నప్పుడు ఇవి బేసిక్ నీడ్. ఒక ల్యాప్‌టాపో, డెస్క్‌టాపో ఉండాల్సిందే. తర్వాత దీనికి ఇన్వెస్ట్‌మెంట్ వైస్ అయితే ఇదే అండి. దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే మనము స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడమే. ఓన్లీ అంతే. 10 మందుంటారు. 10 రకాలుగా చేస్తారనమాట. బెటర్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ డిజిటల్ మార్కెటింగ్‌లో టూల్స్ అవే ఉంటాయి. ఎవరైనా గాని అదే నేర్చుకోవాలి. కానీ ఇంప్లిమెంట్ చేయడంలో కస్టమర్‌ని అర్థం చేసుకొని వాళ్ళ బిజినెస్‌ని ముందుకు తీసుకెళ్లడంలో స్ట్రాటజీస్ మనం అర్థం చేసుకోవాలనమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఎవరైనా మనల్ని ఎందుకు హైర్ చేస్తారు? ఒకవేళ ఫ్రీలాన్సర్‌గా చేస్తున్నాం మనము. ఎందుకు తీసుకుంటారు మనకి? ఎక్కువగా పేమెంట్ ఎందుకిస్తారు? వాళ్ళ బిజినెస్‌లో గ్రోత్ ఒస్తాయి. వాళ్ళు ఎక్కువగా ఎర్న్ చేస్తే. కొన్ని డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ ప్రాఫిట్ షేరింగ్ కూడా తీసుకుంటారనమాట. అలా ఉంటుంది. సాలరీ గాదు. ఇంకా మీరు దీనికొక లిమిట్ అంటూ లేదు. మినిమమ్ అయితే ఒక 50,000 నుంచి మీరు ఆడుతూ పాడుతూ స్టార్ట్ జేయొచ్చు. అంటే ఇన్‌కమ్ ఒస్తుంది. ఇంకా మీరు ఎన్ని లాక్స్ అయినా గాని చేసుకోవచ్చనమాట. అన్‌లిమిటెడ్. దీనికి లిమిట్ అంటూ లేదసలు. అంటే ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గర మనం డిజిటల్ మార్కెటింగ్ అంటే మనం వేరే వాళ్ళకి సర్వీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక కస్టమర్‌ని మన దగ్గరికి రావాలి అంటే మన సర్వీస్‌లో వాళ్ళని ఏ రకంగా సాటిస్ఫాక్షన్ చేయొచ్చంటారు? ఏమేం చేయాలండి? డిజిటల్ మార్కెటింగ్‌లో మనం సాటిస్ఫై జేయాలి అనంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వాలి. ఎంతసేపు మన ప్రాబ్లమ్స్ మనం చూసుకోకూడదు. నా టార్గెట్ ఇంత, ఇది గాదు మనం చూడాల్సింది. కస్టమర్ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత వాళ్ళకి రైట్ టూల్ ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. అది అప్లై చేయడం వల్ల వాళ్ళకి ఎంత ఇన్‌కమ్ మనము తీసుకురాగలుగుతాము మంత్లీ అనే అష్యూరెన్స్ వాళ్ళకివ్వాలి మనం. అప్పుడు వాళ్ళు మార్కెట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే సర్వీస్ ఒక మంత్లీ 30,000 వర్త్ చేస్తుంది. వాళ్ళకు ఒక అష్యూరెన్స్ మనం ఇవ్వడం వల్ల అంటే నోటితోటి అష్యూరెన్స్ కాదు. మనం చేసిన వర్క్స్ కూడా చూపించాల్సి ఉంటుంది. సేమ్ వర్క్‌కి వాళ్ళు 50,000 కూడా పే చేస్తారు. చాలా వరకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు, చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ పర్ఫెక్షన్ లేదనమాట. ఎందుకు అనంటే దాంట్లో వాళ్ళు మనసు పెట్టట్లేదు. జస్ట్ టూల్స్ యూజ్ చేస్తున్నారు. ఒక ప్రతి దాంట్లో ఇలా పోస్ట్ చేయగానే ఏది జరగదు. దాంట్లో ఒక స్ట్రాటజీస్ ఉంటాయన్నమాట. డిజిటల్ మార్కెటింగ్‌లో స్ట్రాటజీగా వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. కొన్ని టిప్స్ చెప్తారా మాకు? అందులో ఏమన్నా స్ట్రాటజీ అన్నారు గదా! స్ట్రాటజీస్ అనంటే ఇప్పుడు అలోన్‌గా మనము డిజిటల్ మార్కెటింగ్ టూల్స్‌ని అర్థం చేసుకొని అవి నేర్చుకుంటే సరిపోదు. కొన్ని బిజినెసెస్ ఎలా వర్క్ అవుతున్నాయి? వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతారు?
ఏ పాయింట్ దగ్గర వాళ్ళ బ్రేక్ అవుతున్నారు, బ్రేక్ త్రూ రాకుండా అక్కడ ఆగిపోతున్నారు అనేవి మనం సర్వే చేయాల్సి ఉంటుందన్నమాట. స్టడీ చేయాల్సి ఉంటుంది. కొన్ని బిజినెసెస్ కేస్ స్టడీస్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొన్ని క్లోతింగ్, ఇప్పుడు ఉమెన్ ఎక్కువగా ఇంటి నుంచి శారీస్ బిజినెస్ చేస్తున్నారు, జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళకి మీరు డిజిటల్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కువగా వీళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. తర్వాత ఇంకా చాలామంది స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఎవ్రీథింగ్, ప్రతి షాప్కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ అవసరం. మనం ఏం చేయాలి, టార్గెట్ కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారు, మనకు క్లయింట్స్ అంటాం కదా, వాళ్ళందరినీ కేటగిరీ వైజ్గా చేసుకొని వాళ్ళకి అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి వాళ్ళు ఎక్కడ ఆగిపోతున్నారు అనే వాటి మీద ఫోకస్ చేయాలి. మోర్ దెన్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్, దానికంటే ఫోకస్ దీని మీద చేయాలన్నమాట. మనం ఎగ్జాక్ట్లీ ఆ కస్టమర్ దగ్గర పోయి మీరు ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నేను ఈ ప్రాబ్లం నేను సొల్యూషన్ ఇస్తాను, దాని ద్వారా మీకు అట్లీస్ట్ 3 months వెయిట్ చేయండి, మీకు గ్రోత్ వస్తుంది, ఖచ్చితంగా మీరున్న లెవెల్ నుంచి ఈ లెవెల్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్ ద్వారా మీరు వెళ్ళగలుగుతారు, నేను అలాంటి సర్వీస్ ఇస్తాను అనే ఒక కాన్ఫిడెన్స్ మీరు నోటితోటి ఇవ్వడమే కాకుండా మీరు పని చేసి చూపించినట్టయితే, మీరు ఆల్రెడీ వర్క్స్ చేసి చూపించాలి. నేను చాలామందిని చూశాను, చేస్తారంటే చేస్తా అంటారు, మీరు వర్క్ ఏమైనా చేశారో ఒక శాంపుల్ ఇవ్వండి అని అంటే అటే అసలు వాళ్ళ రెస్పాన్స్ కూడా ఉండదన్నమాట. కాబట్టి ఫస్ట్ ప్రాక్టీస్, మీరు డెమోస్, మీకు అవసరం ఉన్నా లేకపోయినా, క్లయింట్ రాకపోయినా క్లయింట్ వచ్చినట్టుగా మీరు డిసైడ్ అయిపోయి కొన్ని ప్రాజెక్ట్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇవన్నీ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ పేషెన్సీ ఉండాలి, ఓపిక, ఇవి చాలా ఉండాలి. డైలీ ఫ్యూ అవర్స్ మనం స్పెండ్ చేయాలన్నమాట. అలా చేస్తే మీకు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ఎలా ఉంటుందండి ఇందులో ప్రాఫిట్ మార్జిన్? అంత ప్రాఫిటే కదండి, మనం ఇక్కడ ఏమీ ఇన్వెస్ట్ చేయట్లే కదా. ప్రోడక్ట్ అనుకోండి, ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ పెడితే దాంట్లో డ్యామేజెస్ ఉంటాయి, సేల్ అవుతుంది, సేల్ అవ్వదు. దాంట్లో మా అంటే ఇప్పుడున్న కాంపిటీషన్కి ఫుల్ కాంపిటీషన్. వెబ్సైట్లో ఓపెన్ చేస్తే, గూగుల్లో కొడితే అందరు కాంపిటీటర్స్ వస్తున్నారు, మనకు మా అంటే 20% ప్రాఫిట్ వస్తుంది. ఇలా ఉంటుంది అనమాట ప్రోడక్ట్ వైజ్ అయితే. డిజిటల్ మార్కెటింగ్ అంటే కంప్లీట్లీ సర్వీస్. అది సర్వీస్. ఇప్పుడు మీకు చెప్పానుగా హింట్, ఒక డిజిటల్ టూల్స్ని యూజ్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేస్తే 30,000 ఇచ్చే కస్టమర్ వాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మనం సర్వీస్ ఇస్తే సేమ్ కస్టమర్ 50,000 ఇస్తున్నారు. అంటే ప్రాఫిట్ మన నాలెడ్జ్ తోటి, మన కస్టమర్ని డీల్ చేసే విధానంతో మనము మన ప్రాఫిట్ మనమే పెంచుకుంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఎవరైనా కూడా ఇప్పుడు సర్వీస్ వేరే వాళ్ళకి అందించి దీంతో నేను ఒక వ్యాపారం చేయాలి అంటే ముందు దీనికి సంబంధించి మనం కోర్స్ నేర్చుకోవాలి అంటారా? ఎలా ఉంటుందండి అది? డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనేది ఒకటి ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఫస్ట్ మనం క్లియర్ చేసుకోవాలి. యూట్యూబ్స్లో వీడియోస్ వస్తూ ఉంటాయి, మనం చూస్తాము, అది ఓన్లీ నాలెడ్జ్ వరకు యూజ్ అవుతుంది అనమాట. అందులో నుంచి చూసే మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తా, నేను కస్టమర్ని డీల్ చేస్తా అని అంటే అవ్వదు. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరైనా అక్కడి నుంచి నేర్చుకుంటారు, అది కామన్. కాకపోతే మనకు ఒక డెస్టినేషన్ అనేది ఉండదు అనమాట, ఒక క్లారిటీ అనేది మిస్ అవుతాం. మనం కస్టమర్కి ఏమి ఇవ్వాలి, మనం ఏం నేర్చుకోవాలనేది కూడా మిస్ అవుతాం. ఏమవుతుందంటే ఈరోజు ఒక వీడియో చూస్తామా, సేమ్ అలాంటిది ఇంకోటి కింద ఇంకోటి వస్తుంది, ఇది సగం చూసేసి ఇంకో వీడియో చూస్తాం, ఇలానే మన టైం అంతా అవుతుంది, కానీ మనం బిజినెస్లోకి ఎంట్రీ అవ్వమన్నమాట. మనం ఎప్పుడైనా బిజినెస్ చేయాలి, మనం ఎర్న్ చేయాలి, మనం డబ్బులు సంపాదించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒక ట్రైనర్ దగ్గర మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మీరు కరెక్ట్గా మీరు గోల్ రీచ్ అవుతారనమాట. ఇప్పుడు మన డెస్టినేషన్ ఢిల్లీకి వెళ్ళాలి, ఒక జీపీఎస్ పెట్టుకుంటాము, దాని ప్రకారం వెళ్తూ ఉంటాం, అంతే కదా. మనకు తోచినట్టుగా యూట్యూబ్లో వీడియోలు చూసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఒకరోజు ఒక దగ్గరికి, ఇంకో రోజు ఒక దగ్గరికి, అటు వెళ్తే అరేబియా, ఇటు వెళ్తే బంగాళాఖాతంకి వెళ్ళడం తప్ప డైరెక్ట్ డెస్టినేషన్ అయితే రీచ్ అవుతానికి గ్యారంటీ ఉండదు. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతో అంత స్పెండ్ చేసేసి కరెక్ట్ ట్రైనర్ దగ్గర ట్రైన్ అవ్వండి. ఏం నేర్చుకోవాలి అని అంటే 100 రకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్లారిటీ మిస్ అవుతాము, ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతాము, తర్వాత టెన్షన్ అవుతాము, ప్యానిక్ అవుతాం. ఇంతకంటే ఎక్కువ రిజల్ట్స్ ఉండవు. బెస్ట్, నేను ఏదైనా అంతే అండి, ఏదైనా మనము ఫస్ట్ ఏంటంటే మనకేమొచ్చు, మనం దేంట్లో కంఫర్ట్ ఉన్నాము, ఫస్ట్ మనకు ఏం అర్థం చేసుకోగలుగుతున్నాం, మనది కూడా చూసుకోవాలి కదా. వాళ్ళు 100 నేర్పిస్తారు, వాళ్ళ టాలెంట్ ఉంటుంది, కానీ మనం చేయగలగాలి కదా. కాబట్టి ఫస్ట్ మన స్కిల్స్ ఏంటి, మన ఎబిలిటీ ఏంటి, నేను ఎంత అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది, దాని ప్రకారం మనం కోర్సుని చూస్ చేసుకోవాలి. అలా చేసి ఫస్ట్ కొన్ని స్టెప్స్, తర్వాతకి అది అర్థం చేసుకున్నాక దాన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, తర్వాతకి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అలా తర్వాతకి చిన్న చిన్న కస్టమర్స్ని డీల్ చేస్తూ ఉండాలి. మనకి ఎంత వచ్చో అదే నేను చెప్తాను, అదే మీకు చేసిస్తాను. అలా మీరు వీడియోస్ కూడా తీయొచ్చండి. కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వీడియోసే మీరే తీసుకొని, మీరే ఎడిటింగ్ చేసి, మీరే పోస్ట్ చేసి, మీరే థంబ్నెయిల్స్ పెట్టి హ్యాండ్లింగ్ చేశారనుకోండి, అసలు ఇక తిరిగే లేదనమాట. ఇది పర్ఫెక్షన్ చేయడానికి అసలు చాలా కష్టం అనమాట.
ఇవి నేర్చుకుంటే బెస్ట్. యెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.